మీరు ఆశించిన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సరే మీరు అలా ఆశించడంలో తప్పు లేదు, ఎందుకంటే మీకు ఆ రాజకీయ నేపథ్యం ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. సో ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఎలాగ బ్యాలెట్ బాక్స్లో మనకు తెలుస్తుంది. కానీ మీ నియోజకవర్గంలో డిఫరెంట్. మీకు ఇంత రాజకీయ నేపథ్యం, మీ భర్త గారైనటువంటి అప్పల సూర్యనారాయణ గారు కూడా మినిస్టర్గా చేసినటువంటి నేపథ్యం ఉన్నా మీ పార్టీలో ఎందుకు అసమ్మతి రావడం జరుగుతుంది? దాన్ని ఏ విధంగా చెప్తారు మీ లెక్క ప్రకారం? అసమ్మతి అంటేనండి, నాకు నవ్వు కూడా వస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళు మేము ఎర్రన్నాయుడు గారి మనుషులమని మాకు ఏ పదవులు ఇవ్వరు అని ఒక ప్రోపగాండా చేశారండి. చేసినప్పుడు మూర్తి గారింట్లో ఆయన సర్పంచ్, అలా ఆవిడ జడ్పీటీసీ, వాళ్ళ తమ్ముడు ఎంపీటీసీ, మూడిచ్చామండి. ఇక్కడ మోకలి శ్రీనివాసరావు గారికి జడ్పీటీసీ ఓడిపోయారు కాబట్టి ఆయనకి మేము ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చామండి ముందుగా. ఓకే. అప్పుడే గారమండలం వాళ్ళు అడిగారు, కానీ ఆయన ఓడిపోయాడయ్యా, ఆయన 2 సంవత్సరాలు చేశాక నీకు ఇస్తామని చెప్పు. అదేవిధంగా ఆయన 2 సంవత్సరాలు అయ్యాక ఈయనకి ఇచ్చామండి. ఎంపీపీ భాస్కర్ రావు గారు, ఆయనకి ఇచ్చామండి. ఇక ఎవరికి ఏది చేయలేదో నాకైతే అర్థం అవ్వలేదండి. అందరికీ న్యాయం చేశాం. మరి ఆ న్యాయం వాళ్ళకి అన్యాయంగా కనిపించిందో ఏమో నాకైతే తెలీదండి. నేను అనుకోవడం, చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసిన వెంటనే వాళ్ళు కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మాతో కలిసి వస్తారని నేను నమ్ముతున్నానండి. ఓకే. సో ఇప్పుడు మీ పార్టీలోనే మీకు అంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారి వర్గం ఏదైతే ఉందో మీకు వ్యతిరేకంగా వాళ్ళు మీ కార్యక్రమం అంటే పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని సంప్రదించకుండా, ఇన్ఛార్జిగా ఉన్న మిమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని మీరు కాదన్నా అది అందులో నిజం లేకుండా పోలేదు. సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా వాళ్ళు తెలుగుదేశంకే చేస్తున్నారు కానీ అండి, అన్ని ప్రజలు చూస్తున్నారు. నేను ముసుగేసుకొని వెళ్ళి నాకు కనబడలేదు కాబట్టి ఎవరికి కనబడలేదు అనుకోవడం తప్పండి. ఎందుకంటే మనం చేసేది ముసుగు లేని వాళ్ళందరూ చూస్తున్నారు. అదంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్తారండి ప్రజలు. పార్టీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అనౌన్స్ చేసే ముందు అందరికీ పిలుస్తారని నేను ఆశిస్తున్నాను. సో మీకు చంద్రబాబు నాయుడు తోడు కానీ పార్టీతో కానీ సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి, నడుస్తున్నాయి కదా? అన్నీనండి. ఓకే. ఏ కార్యక్రమం అయినా ఇన్ఛార్జిగా నాకే ముందు చెప్తారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది నాకైతే తెలియదండి కార్యక్రమాలు. అంటే ఇక్కడ ప్రధానంగా నాకు శ్రీకాకుళంలో వినిపించినటువంటి, అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశానంటే ఎంతో కొంత నేను మ్యాటర్ గ్యాదర్ చేయకుండా ఉన్నాను, కానీ ఎక్కువ అచ్చెన్నాయుడు గారు అండదండలతోనే వీళ్ళలాగా ఇది చేస్తున్నారు అనేది ఆ వర్గం మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. దాని మీద మీ సమాధానం ఏంటి? నేను చెప్పాను కదండి, అంతా భగవంతుడే చూస్తాడు, అదే నా సమాధానం. అంతే. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు ఒక బలమైన నేత ఎవరు? ధర్మాన ప్రసాదరావు గారు. ఇప్పుడు మీరందరూ సమిష్టిగా కృషి ఉంటేనే, ఇప్పుడు ఆయన్ని ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాబట్టి, రెవెన్యూ మినిస్టర్ కాబట్టి, ఈసారి ఆయన ఓడించాలంటే, ఆయన ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి అది బలంగా తీసుకెళ్లాలంటే మీరంతా సమిష్టి కృషి అవసరం అండి. కానీ ఎందుకు ఆ విభేదాలు ఎందుకు బగ్గుమంటున్నాయి అనేది ఇప్పుడు పెద్ద డాలర్స్ క్వశ్చన్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో. సో దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏముండదండి, అందరూ ఆఖరిన ఒకే తాటి మీదకి వస్తాం, అందరూ కలిసే పని చేసుకుంటాం, అందరం కలిసే ఎదుటి వ్యక్తిని ఎదుర్కొంటాం, అంతే. ఓకే. సో మీరు ఎటువంటి కాంట్రవర్షియల్కి తావివ్వకుండా చాలా చక్కగా సమాధానం చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవడం మీరు చాలా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. కానీ మీకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే నెంబర్ 1 ఎమ్మెల్యే గారు లక్ష్మీదేవి గారు అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం అనిపించింది. మేము చాలా గొప్ప విషయం. అది ఎలా ఫీల్ అయ్యారు? తిరుపతిలో ఆ రోజు మీటింగ్ అవుతుందండి. మీటింగ్ అవుతుంటే నెంబర్ 1 అని వచ్చిందండి. నేను నెంబర్ 1 ఎవరో లే అని ఇలా మామూలు చూసుకుంటున్నాను.
చూసుకుంటుంటే నా పక్కన ఉన్న ఎమ్మెల్యే అన్నారు, లక్ష్మీదేవమ్మ నీ పేరు వస్తే నువ్వేటో చూస్తున్నావేంటి అన్నారు. ఆ. అప్పుడు అసలు నాకు ఒక 5 నిమిషాలు బుర్ర పని చేయలేదండి. తర్వాత పరిగెత్తి వెళ్ళాను, వెళ్ళి సార్కి దండం పెట్టాను, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి చెప్పాను. చెప్తే నువ్వెందుకమ్మా పని చేయలేవు, అన్నీ చేస్తావు, కష్టపడతావు అని అన్నారు. ఓకే. సో నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఆ రకంగా మీకు తిరుపతిలోనే ప్రకటించారు. ఓకే. మీరు నిజంగానే అంటే ఇంత అంటే మీరు అంత ఆయన నోటి నుంచి నెంబర్ 1 ఎమ్మెల్యే అనడానికి గల కారణం ఏమైనా గ్రహించారా మీరు? అప్పటికి సంవత్సరం అయిందండి. నేను అసలు ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ తాగునీరు, సాగునీరు, రోడ్లు, ఈ 3 అనుకునే పనిచేశానండి. మొత్తం బి కాలనీల్లో కానీ, మన ఏ కాలనీ బి కాలనీలో కానీ, ఏ కాలనీలో కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఏవీ లేవండి. ఆ టైంలో మొత్తం అంతా కూడా రోడ్లు వేయించానండి. అదేవిధంగా గ్రామాల్లో కూడా చాలా వరకు రోడ్లు వేయించానండి. వాటర్ స్కీములకి రెడీ చేసుకున్నాను. ఎప్పుడు ఇవన్నీ చేశానో ఆయన నా మీదంటూ ఒక అభిప్రాయం అనుకుంటున్నారు. ఓకే. ఆ రకంగా మీకు నెంబర్ 1. ఓకే. సో అంటే మీ హయాంలో బాగానే మీరు చేయగలిగారు. అంటే ధైర్యంగా చెప్తానండి, నేను చేశాను. ఎందుకంటే గారమండలంలో సాలిగుండం ప్రాజెక్టు తర్వాత నీరు అందడం లేదు మండలం అంతా అని అప్పటి డిఈ గారు రామారావు గారు చెప్తే, నేను లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన 2 శాంక్షన్ చేశారండి. ఒకటి ప్రకాశం డిస్ట్రిక్ట్ చేశారు, రెండోది శ్రీకాకుళంలో గారమండలానికి 4 కోట్లు ఇచ్చారండి వాటర్ స్కీము. అంటే అంత బాగా చేయగలిగాను కాబట్టి, అందరూ సహకరించారు కాబట్టి నేను ధైర్యంగా ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళగలుగుతున్నాను, ప్రజలతో మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, నువ్వు ఉన్నప్పుడే జరిగాయి, ఇప్పుడు మాకేం లేదు అని చెప్తున్నారు. సో నిజంగానే మరి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మీకు సరే ఇప్పుడున్నటువంటి అసమ్మతి సెగ ఏదైతే తగులుతుందో ఎప్పుడన్నా వాళ్ళని సంప్రదించి ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గెలవడం ముఖ్యం అని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయగలిగారా మీరు? చేసామండి. వాళ్ళు ఏదో వెర్షన్ చెప్తారు, టికెట్లు అనౌన్స్ అవనియండి వచ్చేస్తామని చెప్తారు. సరే, ఇప్పుడు ఎవరు చేసినా పార్టీకి, ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు గెలవాలి. ఆయనకి అవమానం జరిగింది కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వెళ్ళాలి. అందుకోసం మేము ఏ త్యాగాలైనా చేస్తాం, ఏ కష్టాలైనా పడతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మాకు ముఖ్యమండి. ఓకే. సో ముఖ్యంగా మీ అసమ్మతి వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా పేరు వినపడతా ఉంది. ఇది విషయం మీరు చెప్పినా చెప్పకపోతే నేను అడగాల్సిన ధర్మం నాకు ఉంది. కానీ ఎందుకంటే మీలాంటి సీనియర్ నాయకులు ఈ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వస్తుంది. గొండు శంకర్ గారి పేరు బాగా వినపడుతుంది. ఆయన బాగా ప్రచారం కూడా చేసుకున్నాడు ఈ సర్టిఫికేట్ మనకే అని. ఎందుకంటే అచ్చెన్నాయుడుతో బాగా రెగ్యులర్గా ఆయన టచ్లో ఉంటూ ఒక రకమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో నాకు వినిపించినటువంటి వార్తలు. సో దీన్ని మరి ఎలా తీసుకుంటారు? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరు. సో మీ కనుసన్నల్లో జరగాల్సిన అంశాలు మీ దృష్టికి రాకుండా చేస్తున్నట్టారంటే మరి మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పాను కదండి. ఏదైనా తెలుగుదేశం కోసం కానీ అండి, చూద్దాం, చేయనియండి. ఎవరు చేసినా తెలుగుదేశంకే కదా. ఒకవేళ ఎటుచ్చి మీకు సీట్ రాకపోతే ఏంటి పరిస్థితి? నేనేం ఫీల్ అవునండి, నేను పార్టీ కట్టుబడి చేస్తాను అంతే.